శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్యావతారం. ఇది ధర్మాన్ని కాపాడటానికి మరియు సృష్టిని రక్షించడానికి జరిగిన అద్భుతమైన అవతారం. బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించాడు. వేదాలు లేకపోతే ప్రపంచం అజ్ఞానంలో మునిగిపోతుంది. సత్యవ్రతుడు అనే మహారాజు ఉండేవాడు. అతను చాలా ధర్మపరుడు, విష్ణు భక్తుడు కూడా. ప్రతిరోజు ఉదయం నదీ తీరానికి వెళ్ళి సూర్య నమస్కారం చేసేవాడు. ఒకరోజు అతడు సూర్యునికి అర్ఘ్యం ఇస్తుండగా అతని చేతిలో ఒక చిన్న చేప పిల్ల పడింది. ఆ చేప పిల్ల మాట్లాడుతూ, మహారాజా, నన్ను పెద్ద చేపలు తినేస్తాయి, నన్ను రక్షించండి అని వేడుకుంది. అప్పుడు సత్యవ్రతుడు జాలిపడి ఆ చేపని తీసుకువెళ్ళి ఒక నీటి పాత్రలో వేశాడు. ఆ రోజు రాత్రి ఆ చేప పెద్దగా మారింది. మరుసటి రోజు చూసేసరికి ఆ చేప పిల్ల పాత్రలో పట్టనంత పెద్దగా మారింది. అప్పుడు సత్యవ్రతుడు ఆ చేప పిల్లను తీసుకువెళ్ళి చెరువులో వేశాడు. చెరువులో వేయగానే ఆ చేప ఇంకా పెద్దదిగా మారింది. అప్పుడు మళ్ళీ ఆ చేపను తీసుకువెళ్ళి నదిలో వేశాడు. నదిలో వేసాక కూడా ఆ చేప ఇంకా పెద్దదిగా మారింది. అప్పుడు సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు. మళ్ళీ ఆ చేపను తీసుకువెళ్ళి సముద్రంలో వేశాడు. ఆ చేప సముద్రంలో వదిలినప్పుడు ఆ చేప దివ్యకాంతితో ప్రకాశించింది. సత్యవ్రతుడు అది సాధారణ చేప కాదని గ్రహించాడు. ఆ మహాచేప స్వయంగా శ్రీ మహావిష్ణువు అని తెలిసి సత్యవ్రతుడు నమస్కరించాడు. అప్పుడు విష్ణువు మహాప్రళయం రాబోతుందని హెచ్చరించాడు. కొన్ని రోజుల తర్వాత భారీ వర్షాలు మొదలయ్యాయి. సముద్రాలు ఉప్పొంగి భూమంతా జలమయం అయింది. అప్పుడు నౌకలో సప్త ఋషుల్ని, జంతువులు, పక్షులు, విత్తనాలు అన్నీ ఎక్కించమని చెప్పాడు. మహారాజు అలాగే చేశాడు. మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి ప్రత్యక్షమై తన కొమ్ముకు నౌకను కట్టమన్నాడు. ఆ నౌకను సముద్ర అలల మీద సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. వేదాలను దొంగిలించిన హయగ్రీవ రాక్షసుడితో భీకరంగా యుద్ధం చేశాడు. చివరికి రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి సంపాదించాడు. ప్రళయం ముగిసిన తర్వాత వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించి కొత్త సృష్టిని ప్రారంభించాడు. సత్యవ్రతుడు వైవస్వత మనువుగా ప్రసిద్ధి చెందాడు. ఈ మత్స్యావతారం కథ మనకు గొప్ప సందేశాన్ని ఇచ్చింది. భగవంతుడు ఎప్పుడూ తన భక్తులను కాపాడుతాడు.